ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ జేఏసీ డిమాండ్ చేసింది. శుక్రవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు తమ ప్రధాన డిమాండ్లను వెల్లడించారు. పోలీస్ నియామకాలలో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రిలిమినరీ కట్ ఆఫ్ మార్కులను 60 నుంచి 50కు తగ్గించాలని, అలాగే టీఈటీ పరీక్షల్లో అర్హత మార్కులను 90 నుంచి 75కు తగ్గించాలని కోరారు. జాతీయ స్థాయిలో ఈడబ్ల్యూఎస్ కమిషన్ను ఏర్పాటు చేసి ఇతర రిజర్వేషన్ వర్గాలకు అమలు చేస్తున్న విధంగానే ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు స్కాలర్షిప్లు, సంక్షేమ పథకాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రిజర్వేషన్ హఠావో ఆందోళనకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈరోజు దేశం లోపల దాదాపు 75 సంవత్సరాలుగా రిజర్వేషన్ అమలు కానిటువంటి కారణంగా ఈ 70 సంవత్సరాల పాటు అగ్రవర్ణాల్లో పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. కేంద్ర ప్రభుత్వం 2019 నుంచి ఈడబ్ల్యూఎస్ 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తుంది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం లోపల దాదాపు 4 సంవత్సరాలు డిలే చేసి ఆలస్యం చేసి చాలా మందికి అన్యాయం చేశారు. 2021 నుంచి తెలంగాణలో అమలు అవుతున్నా కూడా ఏ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ లో కూడా ఈడబ్ల్యూఎస్ కన్సిడర్ చేయట్లేదు. ఎగ్జాంపుల్ చూసినట్టయితే గత సంవత్సరం కానిస్టేబుల్ నోటిఫికేషన్ చూసినా, ఈ సంవత్సరం కానిస్టేబుల్ నోటిఫికేషన్ చూసినా కూడా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ స్టూడెంట్స్ కి జనరల్ స్టూడెంట్స్ తో ఈక్వల్ గా 60 మార్క్స్ అనేది కట్ ఆఫ్ గా పెట్టారు. ఓసీ స్టూడెంట్స్ తో సమానంగా ఒక రిజర్వేషన్ క్యాండిడేట్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ స్టూడెంట్ క్యాండిడేట్ ఒక జనరల్ కేటగిరీ స్టూడెంట్ తో ఎట్లా పోటీ పడతాడు? ఫస్టే వీళ్ళు ప్రిలిమినరీ ఎగ్జామ్ లోనే ఎగిరిపోతున్నారు. రెండోది చూసినట్టయితే టెట్ ఎగ్జామ్స్, ఇక్కడ టెట్ గానీ కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి సీటెట్ ఎగ్జామ్స్ కానీ ఓసీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి ఇద్దరికి కూడా 90 మార్క్స్ పెట్టారు. ఒక్క మార్కు రావాలంటే టెట్ లో ఒక్క మార్కు పెరగాలంటే దాదాపు 1-2 నెలలు చదవాల్సి ఉంటుంది. ఒకరికి 60 మార్కులు, ఒకరికి 75 మార్కులు, ఒకరికి 90 మార్కులు పెడితే క్వాలిఫై ఎగ్జామ్ లా ఈక్వల్ గా ఉండాలి. ఏదైనా కూడా సరే పెట్టినారు, కనీసం రిజర్వేషన్ అమలవుతుంది 2019 నుంచి. ఆ రిజర్వేషన్ పరంగా కనీసం ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కి కన్సిడర్ చేయాలి టెట్ ఎగ్జామ్లలో కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కనీసం ప్రతి సంవత్సరం టెట్ నిర్వహించినప్పుడు ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం 10% మంది కూడా క్వాలిఫై అవుతలేరు టెట్ ఎగ్జామ్. దానికి ముఖ్య కారణం ఏంటంటే 90 మార్కులు. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే వాళ్ళ స్టూడెంట్లకు చాలా మంది ఓపెన్ కేటగిరీ ఎకనామికల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తున్నాయి, డిఎస్సీలో అమలు చేస్తున్నారు. కాబట్టి అదే రిజర్వేషన్ టెట్ లో కూడా అమలు చేయాలి. దానికి సంబంధించినటువంటి మార్క్స్ ఏదైతే కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కి కూడా 75 మార్కులకు తగ్గించాలని మేము కోరుతున్నాం. ఈ రోజు వ్యవస్థ లోపల ఎస్సీ కమిషన్ ఉంది, ఎస్టీ కమిషన్ ఉంది, ఓబీసీ కమిషన్ ఉంది. కానీ ఒక ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వ్యక్తికి కనుక ఏదైనా అన్యాయం జరిగితే సంప్రదించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో ఎలాంటి కమిషన్ కూడా లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మాకు కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి సహకరించాలి. మీరు అంటున్నారు కదా రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి, మా చేతిలో ఏం లేదు, కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలి. మీరు ఒక ప్రైవేట్ బిల్ పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంట్ లో మీ సభ్యులు ఉన్నారు కదా, ఒక ఆయన 16 మంది మా వాళ్ళే అంటున్నారు, 17 మంది మా వాళ్ళే అంటున్నారు. ఒక్క పార్లమెంట్ సభ్యుడు అయినా ఒక ప్రైవేట్ బిల్ పెడుతున్నారా మీ పార్టీ తరఫునకి వెళ్ళని మేము అడుగుతున్నాం. ఈ రోజు సుప్రీంకోర్టు చెప్తా ఉంది ఇన్ సర్వీసెస్ టీచర్స్ కూడా టెట్ క్వాలిఫై కావాలని చెప్తా ఉంది. దాంట్లో ఒక అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీఆర్టీ ఒక అదనంగా ఒక అవకాశం ఇవ్వడం ఇస్తుంది. కానీ అక్కడ కూడా కేటగిరీ చూస్తున్నారు. ఒకప్పుడు డిఎస్సీలో ఓపెన్ కేటగిరీలో ఎంతో కష్టపడి ఒక ఆయన జాబ్ కొట్టుకుంటే రిటైర్మెంట్ కి ఒక 3-4 సంవత్సరాల దగ్గరలో ఉన్నాడు, ప్రమోషన్ కి ఒక 3-4 సంవత్సరాల దగ్గరలో ఉన్నాడు. ఆయన టెట్ క్వాలిఫై కావాలంటే ఇప్పుడు చాలా కష్టం. సరే క్వాలిఫై అవుతారు, కనీసం అక్కడ ఉపాధ్యాయుడు అనేటోడు ఎప్పటికైనా ఉపాధ్యాయుడే. ఆయనకు కులము మతము అది ఆపాదించకూడదు. ఆ ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ